పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకి నా విద్యార్థులకు స్వాగతం. మూడు పాఠాలు విన్నారు. కథ ఎలా చెప్పాలన్నది ఫినిషింగ్ టచ్ అండి. అంటే 2 నిమిషాల్లో కథ ఎలా చెప్పాలో విన్నారు, 10 నిమిషాల్లో కథ ఎలా చెప్పాలో విన్నారు, 1 గంట చెప్పాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో విన్నారు. అసలు జాగ్రత్తలు ఇప్పుడు చెప్తున్నానండి. మీరు హీరోకి కథ చెప్పాలి, డైరెక్టర్కి చెప్పాలి, ప్రొడ్యూసర్కి చెప్పాలి, హీరోయిన్కి చెప్పాలి, విలన్కి చెప్పాలి, ప్రధాన పాత్రధారులకి చెప్పాలి. అంటే 6 ఫ్యాకల్టీస్కి మీరు స్టోరీ నేరేషన్ ఉంటుందండి. ప్రతి వాళ్ళకి వాళ్ళ కథ వెళ్ళి మనం చెప్పి రావాలి. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి ఉందని చిరంజీవి గారికి చెప్పాం, జగపతి బాబు గారికి చెప్పాం, అమితాబ్ బచ్చన్ గారికి చెప్తున్నాం కదా. ప్రధాన పాత్రలన్నిటికీ చెప్పుకుంటూ వెళ్తాం. సురేందర్ రెడ్డి చెప్తాడా, మేము చెప్తామా, ఎవరో ఒకళ్ళు చెప్తాం కదా. అలా చెప్పేప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అది మనకి ఇంపార్టెంట్ కావాలండి. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, వాళ్ళ రోజుల్లో నాగేశ్వరరావు మీకు చెప్పాను ఒకసారి. నేను చాలా పావుగంటలోనే కథలు వినేవారండి వాళ్ళు. సోమన్ బాబు గారు కొంచెం అరగంట చెప్పమనేవారు. బట్ వీళ్ళు అయితే పావుగంట వాళ్ళ క్యారెక్టరైజేషను, వాళ్ళ లైన్ అంతే సింపుల్గా ఉండేది. బట్ ఆ సిస్టమ్ ఇప్పుడు లేదండి. టోటల్ ఎనీ హీరో, చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా, దే వాంట్ టు లిజన్ ది స్టోరీ ఫర్ 1 hour to 1.5 hours. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. హీరోకి మీరు కథ చెప్పాలి అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్కి కథ చెప్పేప్పుడు అండి ఫుల్గానే చెప్పండి. ఆయనకి అది నచ్చితేనే ఆయన దగ్గర ఉన్న డైరెక్టర్ని తీసుకొచ్చి మీకు ఇస్తాడు. ఆ డైరెక్టర్కి మీరు కథ చెప్పేప్పుడు ఫుల్గానే చెప్పాలండి. ఎందుకంటే డబ్బు పెట్టేవాడు ఆయన, ఎగ్జిక్యూట్ చేసేవాడు ఈయన. వీళ్ళిద్దరికీ ఫుల్ ఫేజ్ తెలవాలి. నెక్స్ట్ ఫుల్ కథ తెలవాల్సింది హీరోకి. నిన్న ఆ 1 hour ఎలా చెప్పుకోవాలో అది హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి. హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి అంటే సామాన్యంగా సినిమాలో 2 హీరోయిన్లు ఉంటారండి. గ్లామర్ కోసం పెట్టేస్తూ ఉంటాం. సో ఇద్దరిని ఒప్పించాలన్నప్పుడు మీరు పొరపాటును కూడా ఏనాడు ఒక హీరోయిన్ కథ చెప్పేప్పుడు రెండో హీరోయిన్ సీన్లు ఎక్కువ చెప్పొద్దు. వాళ్ళ క్యారెక్టర్ని అలా చెప్పుకుంటూ వెళ్ళిపోండి. అలా 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 హీరోకి వాళ్ళ, ఎందుకంటే మనం నేరేట్ చేసేప్పుడు అండి దే విల్ సేల్ విత్ అస్. అవతలాళ్ళు ఏం చేస్తారని మీరు ఒక ముందడుగు గమనిస్తే శ్రీదేవి గారు ఫుల్ లెంగ్త్లో ఉంటారండి, జయప్రద గారు కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ లెంగ్త్లో ఉంటారు. సెకండ్ హాఫ్లో ఫస్ట్ రీల్ అయినాక ప్రీ క్లైమాక్స్ దాకా కనపడరండి. అంటే కథ అలా పడింది. అది మనం ఆ లెంగ్త్లో వాళ్ళకి చెప్పకుండా లైనే చెప్తాం. ఒకవేళ మీరు మధ్యలో 4 రీళ్ళు ఉండరు అనే నిజాన్ని చెప్తే అంత పెద్ద హీరోయిన్ ఎవరు ఒప్పుకోరండి. కానీ ఇప్పుడు ఆవిడకే ఈక్వల్ పేరే వచ్చిందిగా, అంత సినిమా 25 వారాలు ఆడిందిగా. అంచేత వాళ్ళ పాత్ర నిడివి తగ్గినంత మాత్రాన సినిమా దెబ్బతిందు. మనం పొరపాటు మీకంటే ఆ పాత్ర పెద్దది, మీకు 3 రీళ్ళు కనపడరు, ఇలాంటివి ఏమన్నా ఉన్నా చెప్పకుండా వాట్ ఈజ్ హర్ క్యారెక్టర్, డైరెక్ట్లీ నేరేటర్. తన పాత్ర తనకు నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు. ఇది హీరోయిన్కి చెప్పేప్పుడు వెళ్ళాలండి. 2 హీరోయిన్లు ఉన్నప్పుడు, ఒకే హీరోయిన్ ఉన్నప్పుడు సామాన్యంగా మీకు మెయిన్ ఫ్యామిలీ స్టోరీ లింకులోకి హీరోయిన్ వస్తే, అంటే మొన్న శ్రీమంతుడిలో మనం చెప్పుకున్నాం, బికాజ్ ఆఫ్ హీరోయిన్ ఓన్లీ మోటివైజ్ అయ్యాడు హీరో. ఆ ఊరు వెళ్ళటానికి కారణం ఎవరో హీరోయిన్. అప్పుడు హీరోయిన్కి ఆ సీన్ చెప్తామండి, ఓకే నా మూలంగా ఇది కదులుతుంది అనేటువంటి ఒక ఇది వస్తుంది వాళ్ళకి. అట్లా హీరోయిన్కి చెప్పాలండి. విలన్కి చెప్పేప్పుడు యాజ్టీజ్గా కథని అంతసేపు చెప్పక్కర్లేదండి. కథని అంతసేపు చెప్పక్కర్లేదు, 1/2 hour చాలండి. ఎందుకంటే విలన్ కాకుండా ఇంకా బోల్డ్ అన్ని సీన్లు ఉంటాయి, పక్కన సీక్వెన్స్లు అవన్నీ ఉంటాయి. కాబట్టి విలన్కి డైరెక్ట్గా వాట్ ఈస్ ది వార్ బిట్వీన్ విలన్ అండ్ ఇది. ఇప్పుడు ఖైదీలో రావు గోపాలరావుకి చిరంజీవి గారికి ఇదేంటండి, కూతురు పెళ్లి విషయం. అదే యంగ్ విలన్ అనుకోండి, హీరోయిన్తో ఇద్దరు లవ్ గొడవ. సో అప్పుడు కొంచెం ఎక్కువ చెప్పాల్సి వస్తుందండి. అలా కాకుండా ఓన్లీ ఆ పోరాటం అయినప్పుడు
ఆ ఇంపార్టెంట్ సీన్లు. అయినా విలన్స్లో కూడా ఆ రోజుల్లో సత్యనారాయణ గారు చాలా తక్కువ వినేవాడండి. కానీ రావు గోపాలరావు ఫుల్ స్టోరీ చెప్పమనేవాడు. హీరో ఎలా వినేవాడో అలా వినేవాడండి రావు గోపాలరావు. మొత్తం చెప్తేనే ఒప్పుకునేవాడండి. ఊరికే పాత్ర చెప్తే ఒప్పుకునేవాడు కదా రావు. కానీ నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఇప్పుడు తక్కువ. ఎందుకంటే ఎస్వి రంగారావు ఒకళ్ళు అలాగే వినేవారు. కైకాల సత్యనారాయణ గారు కూడా కొత్తలో అలాగే వినేవారండి. ఆ తర్వాత నా పాత్ర ఏంటి అని వచ్చేసారు. ఇలా ప్రధాన పాత్రకు వచ్చేసరికండి వాళ్ళ మూలంగా కథలో ఏమన్నా మలుపు తిరుగుతుందా, వాళ్ళ మూలంగా కథలో ఏదన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చిందా, వాళ్ళ మూలంగా కథలో ఏదన్నా క్రైసిస్ వచ్చిందా, ఇలాంటి అంశాలు ఉంటే వాటిని హైలైట్ చేస్తా చెప్పాలండి. అప్పుడే నువ్వు నిర్మాత దర్శకుడు ఏ ఆర్టిస్ట్ని అడిగారో ఆ ఆర్టిస్ట్ని అప్పుడే మనం తీసుకురాగలుగుతామండి. బట్ ధైర్యంగా చెప్పండి. ముందు నేను ఒప్పించగలనో లేదో అనే భయం వద్దండి. ఆ భయం లేకుండా నువ్వు ఏది నేరేట్ చేయగలవో దాన్ని యూ నేరేట్ ఇట్ డైరెక్ట్లీ. ఆ పంపు చేసినట్టే. నేను మీకు ఒకసారి చెప్పా, రామారావుతో లౌడ్గా చెప్పాను నేను కథని. చిరంజీవి గారు కూడా అదే నవ్వుతారు, మీరు పడేసేస్తారు కథ చెప్తాను. అలా పడేయక్కర్లేదండి. మీరు మా అన్నయ్య చెప్పినట్టు చెప్పినా ఓకే, ఆయన నిదానంగా చెప్తాడండి. నిదానంగా చెప్పినా ఇప్పుడు నేను ఏ అంశాలు చెప్పానో ఆ లాక్లన్నీ చెప్పుకుంటూ వెళ్తాడండి. సో నీ దగ్గర గొప్ప టాలెంటు, వాక్చాతుర్యం, మంచి వాయిస్ ఇది లేకపోయినా కూడా నీ కథలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని అనే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే అంశాలని కలిపి హీరోకి ముందు చెప్తే, హీరో కనుక ఒప్పుకున్నాడంటే అందరూ ఒప్పుకున్నట్టేనండి వాళ్ళ ఇండస్ట్రీలో. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ చారిస్మా, వాళ్ళ దీంతోనే ఇవాళ సినిమాలకి బిజినెస్లు ఇవన్నీ వస్తున్నాయి. మీ అందరికి తెలిసిన నిజాలు. కాబట్టి వాళ్ళు అంగీకరించాలి. అయితే ఈ మధ్య నేను విన్నానండి, మొన్న 2-3 పిల్లలు నాకు చెప్పారు, సార్ పెద్ద హీరోల దగ్గరికి వెళ్తే కూడా ముందు 10 minutesలో చెప్పమని అడుగుతున్నారండి. అంటే 2 గంటలు వేస్ట్ చేసుకోవటం ఇష్టం లేదు ఎవరయ్యా వాళ్ళకి. బాగుందని ఎవడో విని ఒక సీనియర్ ఒక నిర్మాత చెప్పి పంపిస్తే వింటారు తప్ప మీరే ప్రయత్నం చేసేప్పుడు గో ఇట్ ఫర్. అప్పుడు మొన్న మనం చెప్పుకున్నట్టుగా 10 నిమిషాల్లో హీరోకి నచ్చేలాగా ఎలా చెప్పాలి అనే అంశాన్ని తీసుకుని అప్పుడు ఆయన అందులోనే మీరు అన్ని కాన్ఫ్లిక్ట్ చెప్పేస్తారు. అందులోనే అన్ని ప్లాట్ పాయింట్లో అన్నీ చెప్తే కుదరదు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్ పాయింట్ క్రైసిస్ 2 అంశాలతో వేసేసి లాక్ చేయగలిగితే ఒప్పుకుంటారు. కాబట్టి ఇవాళ హీరోల్లో కొంతమంది 10 నిమిషాలు చెప్పమని అడుగుతున్న వాళ్ళకి 10 నిమిషాల్లో చెప్పి బాగుంటే వెంటనే వాళ్ళు, కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ హాఫ్ ఇవాళని సెకండ్ హాఫ్ రేపు వింటామంటారండి. ఇది కూడా మీరు ఎదురొస్తుంది మీకు జీవితంలో. ఎందుకంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకుని అసలు ఈ కథలో అంతా ఉందా, నేనేమన్నా వెళ్ళిపోతున్నానా, క్యారీ ఫార్వర్డ్ అయిపోతున్నానా అనటం కోసం చేస్తారండి అది. కాబట్టి అప్పుడు కూడా మీరు అయ్యో ఈయన నచ్చగలిపోమని కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ జడ్జిమెంట్ కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకని మర్నాడు క్లాసు అందుకని మర్నాడు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇవాళ ఎంత ఉత్సాహంగా చెప్పావో అది చెప్పాలి. కానీ చెప్పేప్పుడు నుండి ఒక 5-6 నిమిషాల్లో ఊరికే జస్ట్ రిమైండింగ్ యూ సార్ అని ఫస్ట్ హాఫ్లో పాయింట్లని టక్ 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 గుర్తు చేసి సెకండ్ హాఫ్కి వెళ్ళాలి. ఇది విద్య. సో దీంతో కథని ఎలా నేరేట్ చేయాలనే 4 భాగాలు పూర్తయిపోయినాయి. విద్యార్థులారా, దీని మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, ఇంకా ఈ కథలో ఈ పార్ట్ మాకు అర్థం కాలేదండి అంటే ఇంకోసారి చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. ఓకే, మీ అందరికీ ఆశీస్సులు.